భగవద్గీత గీతామకరందం 18వ అధ్యాయం 65వ శ్లోకం. మన్మనాభవ మృడత్తో మజ్జాజిమా నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిపే. నా యందు మనస్సునుంచుము, నా ఎడల భక్తి కలిగి ఉండుము, నన్ను ఆరాధించుము, నాకు నమస్కరింపము. అట్లు కావించేదేవి నీవు నన్నే పొందగలవు. నీవు నాకు ఇష్టడువై ఉన్నావు కాబట్టి యథార్థముగా ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను. భగవానుడు అతి రహస్యముకు బోధనను చెప్పడై పలికి నీవు ప్రారంభించటం వలన ఈ శ్లోకంలో మహత్ ఎట్టిదో ముందుగానే ఊహించుకోవచ్చు. ఏ సాధన చేయవలెనో మొదటి సాధనలో చెప్పిన దానిని లభించుట వెంటనే రెండవ పాదములో చెప్పాను. మనస్సును దైవముందు లగ్నం చేయుట, దైవమును భక్తి కలిగి ఉండుట, దైవమునే ఆరాధించుట, దైవంకే నమస్కరించుట. ఈ 4 సాధనలు చేయువాడు లక్ష్యమును పరమాత్మక తప్పక కలడు. దృశ్యము విలాసము నుండి, శతాబ్ది విషయముల నుండి ఆత్మయందే నెలకొల్పవలెను. జనులకు ఏ భక్తి, ఏ ప్రీతి బాహ్య విషయములు కలదో దానిని అచ్చటి నుండి మరలా భగవంతునికి స్థాపించవలెను, ధ్యానించవలెను, నమస్కరించవలెను. అజ్ఞానుల జనులను తమ చిత్తములకు, దృశ్యములకు తదేవ లగ్నమును అన్నీ సేవించును. ఈ ప్రకారముగా ఈ ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను. కృష్ణమూర్తి సాక్షాత్ భగవానుడే తాను ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నానని పలికినప్పుడు ఇక ఆ వాక్యములు ఎంతటి పరమ సత్యమును ఊహించవచ్చును. అపూర్వములకు పరిపూర్ణ శ్రద్ధ నుంచి రీతి ఆచరించి భగవత్ సాక్షాత్కార మహోన్నత ఫలితమును పొంది కృతార్థులు కావలెను. మన్మ భావన వాక్యముల కర్మ, భక్తి, జ్ఞానములు భగవత్ ప్రాప్తి ఉపాయం లేవి. భగవంతుని యందు మనస్సు లగ్నమై ఉండుట, భగవంతునిపై భక్తి కలిగి ఉండుట, భగవంతుని ఆరాధించుట, భగవంతునికి నమస్కరించుట, భగవంతుడు దేనిపై కృపా కటాక్షం ప్రసరించును. తన్నాదరించుట ద్వారా తమ ఇష్టమును సంపాదించుకున్న వారిపై పైన తెలిపిన దైవభావమును యత్నించు వారికి కలుగు ఫలితము. వారు దైవమునే పొందుదురు. ఈ వాక్యమును పరమసత్యం శ్రీకృష్ణమూర్తి ఈ వాక్యమును సత్యమని ప్రతిజ్ఞ చేశాను.